అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మోదీకి ఏ విధంగా అగ్ని పరీక్ష సార్? అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్ల, లోక్సభ ఎలక్షన్ల తర్వాత మీకు హర్యానా గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు. మీరు జాగ్రత్త గమనిస్తే ఒక ఢిల్లీ మీద మిగతా 3 రాష్ట్రాలు బీజేపీ అధికారులు. సో ఇక్కడ ఏవి కూడా బీజేపీ పవర్లో లేని రాష్ట్రాలు కాదు. ఒక్క ఢిల్లీలో ఏమో సో రకరకాల ఫ్యాక్టర్స్, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో వేశారు, మనీష్ సిసోడియా జైల్లో వేశారు, ఢిల్లీ పోలీసును విపరీతంగా వాడారు. ఢిల్లీ పోలీస్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ను వాడారు. అసలు ఆమ్ ఆద్మీ పార్టీని ఊపిరి సలపకుండా చేశారు, పరిపాలించకుండా చేశారు. అసలు ముఖ్యమంత్రిని లోపలేసి పార్టీని కకావిక్కలు చేశారు, పార్టీలోకి వెళ్ళి నాయకుల్ని లాగేశారు. అన్నీ చేసి సక్సెస్ అయ్యారు. ఈడీని ఉపయోగించారు, సిబిఐని ఉపయోగించారు, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించారు, పోలీసును ఉపయోగించారు, ఎలక్షన్ కమిషన్ ఉపయోగించారు. ఇక ఆడ ఉపయోగించేది ఏమీ లేదు. సో ఫైనల్గా అధికారులకు రాగలిగారు. ఢిల్లీలో అన్ని దండాలు పడతాయి. ఇక మిగతాది చిన్న స్టేటు బీహార్. ఢిల్లీలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఉనికి ఉన్నది. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఎప్పుడైనా బీజేపీ గెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక ముందు కూడా, వాజ్పేయి అద్వానీ ఎరా నుంచి కూడా, భారతీయ జనసంఘ్ కాలంలో కూడా ఢిల్లీలో బీజేపీ స్ట్రాంగ్. సో ఆ బేస్ ఉపయోగించుకొని ఈ ఎత్తుగడలన్నీ వేసి గెలిచారు. కానీ ఇక అది మొదటి పాయింట్. అంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. రెండవ పాయింట్ ఏంటంటే తమకు బలమున్న నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాలో జరిగాయి. అంటే మీకు బీజేపీ ప్రస్థానం చూస్తే 2014 తర్వాత 2014లో నార్త్ ఇండియాలో బలపడ్డారు. 2000 నార్త్ అండ్ వెస్ట్. 2019 ఎలక్షన్లో ఈస్ట్కి ఎక్స్పాండ్ అయ్యారు. 2024లో ఆ నార్త్ అండ్ వెస్ట్లోనే దెబ్బతిన్నారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాన్ని పూడ్చుకున్నారు. అంటే తనకు సాంప్రదాయ బలమైన క్షేత్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు మీకు ఇప్పటి 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల లక్షణం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తనకు వీకున్న ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి, సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో. సో అందువల్ల బీజేపీకి ఇది ఒక ఎదురీత. అంటే టు బిగిన్ విత్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఎ డిసడ్వాంటేజ్. అక్కడ ఆల్మోస్ట్ స్టార్టెడ్ విత్ అన్ అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్తో స్టార్ట్ చేశారు, గెలిచారు. ఇక్కడేమో డిసడ్వాంటేజ్తో స్టార్ట్ చేయాలి. తమకు బలహీనమైన ప్రాంతమైన సౌత్ అండ్ ఈస్ట్ జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఇక్కడ కనుక గెలిస్తే ఇక బీజేపీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ పూర్తి అయిపోతుంది. సో మిషన్ 7 అని బీజేపీ పెట్టుకున్న 7 స్టేట్స్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మీకు తమిళనాడు, కేరళ, బెంగాల్ 3 ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ ప్రధానమైనటువంటి తర్వాత మీకు ఇండియా కూటమి బలమైనటువంటి ప్రాంతం. మీకు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, లెఫ్ట్, కాంగ్రెస్ బలమైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ దెబ్బ కొడితే ఇండియా కూటమి మనుగడనే కొట్టచ్చు. అందుకొరకు సర్వశక్తులు వాడుతోంది. మళ్ళీ ఈడీ వాడుతున్నారు, సిబిఐ వాడుతున్నారు, మీకు పోలీస్ వాడుతున్నారు. పోలీసు అయితే వాడలేరు, ఎందుకంటే రాష్ట్ర పోలీసు ఉంటే. కానీ ఈడీ, సిబిఐ వాడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ వాడుతున్నారు, ఎన్ని ఏళ్ళని చేస్తున్నారు. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఒకటేమో రీజనల్ ఐడెంటిటీ అనేది ఫ్లేరప్ అయింది. బీజేపీ చేసిన స్వయంకృతాపరాధాలతో అది మరింతగా పెరిగింది. మీకు బెంగాల్లో మమతా బెనర్జీ సక్సెస్ఫుల్గా అవుట్ సైడర్ బీజేపీ అనే యొక్క యాంగిల్ తీసుకురాగలిగారు. ఇక్కడ తమిళనాడులో కూడా మొదటి నుంచి బీజేపీ పైన అదే అటాక్. ఎక్కడి దాకా అటాక్ అంటే ఆఖరికి ఎన్నికల మధ్యలో పళనిస్వామి చెప్పుకోవాల్సి వచ్చింది, మాకు బీజేపీతో పొలిటికల్ అలయన్సే, ఐడియాలజికల్ అలయన్స్ లేదు, ఎన్నికల తర్వాత ఉండదు, మా ఎజెండాతోనే ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఆ కరోనా మీకు స్టాలిన్ ఎలక్షన్ రెటోరిక్లో సక్సెస్ఫుల్గా పైచేయి సాధించాడు. అంటే తమిళ్ వర్సెస్ హిందీ, చెన్నై వర్సెస్ ఢిల్లీ, సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా. ఇది ఏ స్థాయిలో దెబ్బ తగిలిందంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్లి ఓడింది ఢిల్లీ కాదు, ఓడింది సౌత్ ఇండియా అని చెప్పి మరో సౌత్ ఇండియన్ లీడర్తో ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మోడీ చెప్తే, అమిత్ షా చెప్తే నమ్మడు కనుక వాళ్ళు సౌత్ ఇండియాలో ఎవరికి వాళ్ళ బీజేపీ టవరింగ్ లీడర్ లేడు కనుక చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి తమిళనాడులో ఇప్పుడు ఏం చెప్పిస్తాను, ఓడింది ఢిల్లీ కాదు, ఓడింది దక్షిణాది అని. అంటే డిఎంకేనే సౌత్ ఇండియాను ఓడించింది అనే ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది బీజేపీ. అంత పవర్ఫుల్గా రెటోరికల్ అడ్వాంటేజ్ అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు స్టాలిన్.
సో స్టాలిన్ వేసిన దెబ్బ మామూలుగా లేదు. ఎందుకంటే మీకు ఏడీఎంకేను ఒక రకంగా ఇరకాటంలో పడేశాడు. అంటే తమిళ్ ఐడెంటిటీ, తమిళ్ కల్చర్, తమిళ్ లాంగ్వేజ్, ద్రవిడియన్ ఇథోస్కు ఏడీఎంకే తిలోదకాలు ఇచ్చింది. బీజేపీకి ఒక జూనియర్ పార్ట్నర్గా మారింది, అంటే బీజేపీకి తోక పార్టీగా మారింది అనేది డిఎంకే ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు ఆ ఎన్డీఏకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. మూడోది ఏంటంటే ఏడీఎంకే బీజేపీ చూస్తే ఒకవైపు ఏమో బీజేపీ 20 అరౌండ్ 20 అండ్ అబౌవ్ సీట్సే పోటీ చేస్తుంది. బీజేపీ వల్ల కొత్తగా ఏడీఎంకే యాడ్ అయ్యేది ఏమీ లేదు పెద్దగా. ఆ ఏడీఎంకే పైన ప్రభావం చూపలేకపోతుంది. అంటే అసెట్, బీజేపీ ఈజ్ నాట్ అన్ అసెట్ టు ఏడీఎంకే, కానీ ఏడీఎంకే ఒక లయబిలిటీగా మారిపోయింది బీజేపీ ఈ తమిళ్ అనే అంశం ముందుకు వచ్చే వరకు. అంటే ఒక మిత్రపక్షం సాధారణంగా అసెట్ కావాలి, అట్లీస్ట్ అసెట్ కాకపోయినా లయబిలిటీ కాకూడదు. కానీ తమిళనాడులో ఏమవుతుందంటే ఏడీఎంకే బీజేపీ అసెట్ కాకపోగా లయబిలిటీగా మారిపోయింది. అందుకే పళనిస్వామి ఉక్కిరిబిక్కిరైపోయి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నాకు బీజేపీతో సంబంధమే లేదు, ఐడియాలజికల్ కాదు, మా ప్రభుత్వం ఉంటుంది, మా ఎజెండానే ఉంటుంది, ఇది ఏవైనా ఎలక్షన్లకు అలియన్స్ అని కానీ వివరాలు ఇచ్చుకోవాల్సిన కర్మ పట్టింది. సో అందువల్ల మీకు థర్డ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే బీజేపీ ఈజ్ బికమ్ ఏ లయబిలిటీ. అసెట్గా ఉండాల్సిన ఒక మిత్రపక్షం కాస్త లయబిలిటీగా మారింది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది అంటే స్ట్రక్చరల్ వీక్నెస్ ఉంది ఎన్డీఏలో. అంటే మీకు ఏడీఎంకేలోమో ఒక పళనిస్వామి మినహా నో అదర్ టవరింగ్ లీడర్ ఇన్ ఎన్డీఏ టు క్యాంపెయిన్. మీకు ఇందుకు భిన్నంగా తమిళనాడులో మీకు స్టాలిన్ లీడరే కాకుండా ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమర్జ్ అయ్యాడు. కనిమోజీ నాయక్ ఇమేజ్ ఉన్న నాయకురాలు, మీకు రాహుల్ గాంధీ జాయిన్ అయ్యాడు. సో వీళ్ళందరూ ఎవరికి మీకు తమిళనాడులో డిఎంకే పక్షానికేమో లీడర్షిప్ చాలా బలంగా ఉంది, ఎన్డీఏకేమో లీడర్షిప్ బలంగా లేదు. సో ఇది ఫోర్త్ డిఫరెన్స్. ఫిఫ్త్ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే మీకు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎన్డీఏలోమో అడిషన్ చేయడం లేదు అసెట్స్. ఒక బీజేపీయే ఉన్నంతలో పెద్దలై, మిగతా అన్ని చిన్న చిన్న పక్షాలు. సో ఎన్డీఏలోమో ఏడీఎంకే అనే ఒక బిగ్ మెజర్ పార్ట్నర్కు బీజేపీ నుంచి కలిసి రావడం లేదు, నష్టమవుతుంది. అక్కడేమో డిఎంకేకు మిత్రపక్షాల వల్ల వాల్యూ అడిషన్ అవుతుంది. అంటే కాంగ్రెస్ వల్ల, లెఫ్ట్ వల్ల వాల్యూ అడిషన్ కావడం అనేది ఫిఫ్త్ ఫ్యాక్టర్గా మారింది. సిక్స్త్ ఫ్యాక్టర్ ఏంటంటే విజయ్ ఫ్యాక్టర్. సో విజయ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో బీజేపీ విజయ్తో రాజకీయం చేయాలని చాలా చూసింది. ఒక దశలో ఎన్డీఏలో కూడా విజయ్ని తీసుకొద్దామని చూసింది. ఆ విజయ్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. ఆ తొక్కిసలాట సమయంలో విజయ్ని సమర్థించింది. విజయ్తో రాయబారాలకు కూడా జరిపింది, కానీ అది సక్సెస్ కాలే, ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలన్నాడు, పళనిస్వామి వదులుకోవడానికి సిద్ధంగా లేడు కనుక. ఇంకోటి ఏంటంటే విజయ్ యాంటీ బీజేపీ, నేను బీజేపీకి ఐడియాలజికల్ రైవల్ అని మొదలు పెట్టాడు పొలిటికల్ జర్నీ కనుక ఇప్పుడు చేరితే జనం యాక్సెప్ట్ చేయరు. కానీ చూస్తుంటే గ్రౌండ్ మీద విజయ్ ప్రభావం కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఏమైనా సైలెంట్ ఓటింగ్ ఉంటే తప్ప విజయ్ విల్ బి ఏ బిగ్ ఫెయిల్యూర్ అని. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ మీకు అది క్యాడర్గా మారడం లేదు, ఒక ఆర్గనైజేషనల్గా మారడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్గనైజేషన్గా మారకపోతే ఏమైతుందంటే ఓటరు పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఓటు వేయించడంలో గ్యాప్ వచ్చేస్తుంది. తర్వాత విజయ్ తరఫున పోటీ చేసే ఏ క్యాండిడేట్ గుర్తింపు ఉన్న నాయకుడు కాదు. మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూడండి, మీకు ఎవరైనా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు చూడండి, మీకు బలమైనటువంటి లీడర్లు అప్పటికే ఉన్న లీడర్లు ఉంటారు. ఎన్టీ రామారావుతో నాదెళ్ల భాస్కర్ రావు తర్వాత విడిపోవచ్చు. ఇలాంటి బలమైన నాయకులు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఆల్రెడీ బలమైన నాయకులు బీఆర్ఎస్ చేరారు. అసలు కేసీఆర్ హిమ్సెల్ఫే గుర్తింపు ఉన్న నాయకుడు కదా, కొత్తగా పార్టీ పెట్టలే కదా. సో అందువల్ల ఆ డిఫరెంట్ మీకు విజయ్ దాంట్లో కనబడుతుంది. దేర్ ఇస్ నో స్ట్రాంగ్ లీడర్ విజయ్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు దీనికి తోడుగా కొత్తగా వచ్చింది ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది మహిళా బిల్లు వీగిపోయింది, మహిళలకు అన్యాయం చేశారని చెప్తున్నా గ్రౌండ్ మీద ఏమవుతుంది అంటే ఇది తమిళనాడు సౌత్ ఇండియాకి అన్యాయం చేసిండ్రు అనే సెంటిమెంట్ ఏమో డిఎంకే రగిలిస్తోంది. మహిళలకు అన్యాయం చేశారన్నదేమో ఎన్డీఏ చెప్తోంది. కానీ మీరు గమనించండి, మహిళలకు సెంటిమెంట్ కన్నా సౌత్ ఇండియన్ సెంటిమెంట్, తమిళ్ సెంటిమెంట్ చాలా పెద్దది. సో కంపారిజన్ ఉండదు. సో డిఎంకే లెడ్ అలియన్స్, సో మీకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఎస్పీ అంటారు అక్కడ ఇండియా కూటమిని,
వాళ్ళేమో మీకు తమిళ్ సౌత్ అనే సెంటిమెంట్ రగిలిస్తుంటే ఉమెన్ సెంటిమెంట్ తో రాజకీయం చేయాలని చూస్తున్నారు కదా, అది వెలవెలా పోతుంది. ఎందుకంటే ఉమెన్ సెంటిమెంట్ అంత బలమైన సెంటిమెంట్ కాదు, ఈవెన్ కాస్ట్ సెంటిమెంట్ అంత బలం కూడా కాదు. అందువల్ల ఇది తమిళనాడులో వాస్తవంగా ఎన్డీఏకి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కనుక స్ట్రేట్ ఫార్వర్డ్ ఎన్డీఏ అధికారంలోకి రావాలి. కానీ ఎన్డీఏకు అధికారంలోకి రావటానికి అవకాశం ఉండి కూడా చేజేతులా చెడగొట్టుకుంటున్న రాష్ట్రం తమిళనాడు. అందువల్ల తమిళనాడులో అధికారంలోకి రాకపోతే ఎన్డీఏ మోడీని తప్పుపట్టలేవు జనరల్గా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవకాశం ఉండి ఏడీఎంకే స్కోప్ ఉండి బీజేపీ చేరికతోనే దెబ్బతినాలి. సో బీజేపీ ఎంట్రీ వల్ల, బీజేపీ వ్యూహాల వల్ల ఆడ ఎన్డీఏ ఓడిపోయే పరిస్థితికి వస్తుంది. లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీతో స్ట్రేట్ అవే ఏడీఎంకే వెళ్ళాలి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు మీరు చూస్తే డిఎంకే ఈ రెండే మారుతుంటాయి. ఇక కేరళలో బీజేపీకి అసలు రికార్డింగ్ లోనే లేదు, ఆడ గెలిచేది లేదు కనుక ఎవరు ఓట్లేరు. ఆడ క్రిస్టియన్ అవుట్ రీచ్ కి ప్రయత్నం చేశారు కానీ అది క్లిక్ అయినట్లేదు. క్రిస్టియన్లు తమ వైపు తిప్పుకున్నాను, ఒకవేళ తిప్పుకున్నా కూడా అదేం పవర్లోకి వచ్చేది లేదు. 2 సీట్లు రావచ్చు. ఇంతవరకు చరిత్రలో కేరళ అసెంబ్లీ ఎన్నికల హిస్టరీలో ఒక్కసారి ఒక్క సీట్ వచ్చింది. వస్తే 2 సీట్లు రావచ్చు, రాకపోవచ్చు, కొద్దిగా ఓటింగ్ పెరిగితే పెరగచ్చు. కానీ ఇన్కాన్సిక్వెన్షియల్ కేరళలో బీజేపీకి స్కోపే లేదు. ఇక బెంగాల్లో ఏం చేశాం, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వల్ల ఏం జరిగింది అంటే ముస్లిం ఓట్లే పోలే, హిందూ ఓట్లు కూడా పోయినాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి కేవలం ముస్లింలు రాలే, ఇండియా చొరబడిన వాళ్ళు హిందువులు ఉన్న మత్వా కమ్యూనిటీ అంటారు. సో వాళ్ళు బంగ్లాదేశ్ బేస్డ్ కమ్యూనిటీ. ఆ మత్వా కమ్యూనిటీ సాధారణంగా బీజేపీ ఓటర్స్. ఎందుకంటే వాళ్ళు ఇతర పక్క ఇస్లామిక్ ఒక ముస్లిం డామినేటెడ్ కంట్రీ నుంచి వచ్చారు కనుక రెఫ్యూజీస్గా వాళ్ళ సహజ స్వభావమే హిందుత్వానికి అనుకూలంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జ్ఞానేష్ కుమార్ చేసిన కరసేవ పుణ్యం ఏంటంటే ముస్లిం ఓటర్ల పేర్లే తీయలే, ఈవెన్ మధువా ఓటర్ల పేర్లు తీసేసారు. ముస్లిం ఓటర్లు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇంట్లో ఒక 4 ఓట్లు ఉంటాయి, ఒక ఓటు పోతుంది, 3 ఓట్లు ఉంటాయి. ఈ 3 ఓట్లు పోయినందుకు కోపం పెరిగి ఇంకా గట్టిగా మొత్తం మమతా బెనర్జీకి వేస్తారు. ఎందుకంటే బీజేపీకి వచ్చే ఓటే కాదది. కానీ ఎప్పుడైతే మధువా ఓటర్లో ఒక ఇంట్లో 4 ఉంటారు, ఓలే 5 ఓటు రాలేదు, మిగతా 3 మేము బీజేపీ ఓటర్లము మమ్మల్ని తీసేయడం ఏంటి అనే కోపంతో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఆశ్చర్యం లేదు తృణమూల్ కాంగ్రెస్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనే వాతావరణం వస్తుంది. దాంతోపాటు మమతా బెనర్జీ చాలా అక్కడేమో మీకు హోమ్ గ్రౌండ్ లీడర్షిప్ లేదు. మీకు అస్సాం మోడల్ హేమంత్ బిశ్వా శర్మ, సర్వానంద్ సోనోవాళ్లతో అధికారంలోకి వస్తామని ట్రై చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ ఏమో చాలా పవర్ఫుల్ లీడర్. అక్కడేమో మీకు లేకపోతే ఇప్పుడు 3 టర్మ్స్ 2011లో పవర్లోకి వచ్చారు. 15 ఏళ్ల తర్వాత ఎన్నికలంటే 3 సార్లు అధికారంలో ఉన్న తర్వాత అడ్రస్ లేకుండా ఓడిపోవాలి. అసలు స్ట్రేట్ అవే బీజేపీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో 77 సీట్స్ వచ్చాయి బీజేపీ, 40% ఓటింగ్ వచ్చింది, మామూలు ఓటింగ్ కాదు. సో కానీ బీజేపీకి అలా తలకిందులు అవుతోంది, మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్, భూమి ఆకాశాలు ఏకం చేస్తోంది. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ బీజేపీ సొంత స్ట్రాటజీస్ వల్లనే దెబ్బతింటుంది. మమతా బెనర్జీ ఈజ్ అ పవర్ఫుల్ క్యాంపెయినర్, కంప్లీట్ గా బీజేపీ వ్యతిరేక నరేటివ్ బిల్డ్ చేయగలుగుతుంది. అంటే అవుట్ సైడర్లు వచ్చి బెంగాల్ను క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి, బెంగాల్ను తమ కాలనీగా మార్చుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఆ రకమైన ఇప్పుడు తమిళనాడుకు వచ్చిన అడ్వాంటేజ్ రాకపోవచ్చు ఈ రిజర్వేషన్ బిల్. అందుకే మమతా బెనర్జీని దెబ్బతీయటానికి ఈ మహిళా బిల్లును వాడుకుంటున్నారు క్యాంపెయిన్ గా. కానీ ఉమెన్ ఓటర్స్ వెరీ బిగ్ ఓటర్స్ మమతా బెనర్జీకి. అందువల్ల చూడండి, తృణమూల్ కాంగ్రెస్ మహిళా బిల్లును అమలు కాకుండా చేసింది, మహిళలకు వ్యతిరేకమనే క్యాంపెయిన్ తో గెలవాలనుకుంటున్నారు. కానీ అది ఎంత అమాయకమైన స్ట్రాటజీ అంటే ఈ క్యాంపెయిన్ తో మమతా బెనర్జీ దూరం చేస్తారా? ఎందుకంటే 33% మోడీ చెప్తుంటే మమతా బెనర్జీ ఇప్పటికే 40 to 50% ఇస్తారు అన్నిట్లలో. మీకు అన్ని స్టేజ్లో పార్లమెంట్లో చూడండి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉమెన్ 40% ఉంటారు, అబోవ్ 40%. మీరు రాజ్యసభకు ఉమెన్ పంపిస్తారు, మీకు ఉమెన్ డామినేట్ చేస్తారు తృణమూల్ దాంట్లో. సో అందువల్ల మోడీ నేను 33% ఇస్తానంటే మమతా దీది అడ్డుకుంది అని క్యాంపెయిన్ చేస్తారు. నవ్వుతున్నారు జనం, అయ్యో నువ్వు మమతా అడ్డుకునే 40% ఇస్తుంది కానీ నువ్వు కూడా ఇవ్వడద్దు అంటున్నాడు. ఆమె ఏ చట్టము లేకపోయినా, ఏ రాజ్యాంగ సవరణ లేకపోయినా
దశాబ్దాలుగా తృణమూల్ కాంగ్రెస్ ఉమెన్ కి హైయెస్ట్ మోర్ దెన్ 33% ఇస్తారు. సో నువ్వు ఇప్పుడు వచ్చి 33% అడ్డుకున్నాడు జనం నమ్ముతారు. అంతకన్నా ఎక్కిస్తుంటే సో అంతకన్నా ఎక్కిస్తూ నమ్ముతాడు ఎవడన్నా? రోజు అన్నదానం చేసేవాడిని బిచ్చగానికి అన్నం పెట్టదు అంటే నమ్ముతాడు ఎవడన్నా? రోజు అన్నదానం చేస్తాను ఇంటి ముందర కూర్చొని రోజు ఒక 500-600 మందికి అన్నదానం చేసేవాళ్ళు వీళ్ళు బిచ్చపడి కూడా అన్నం పెట్టడం తింటాం అనుకోండి, వాళ్ళు నమ్ముతారా? మా కళ్ళ ముందు చూస్తున్నాం కదా రోజు 500 మందికి అన్నదానం చేస్తానంటారు. సో అందువల్ల మమతా బెనర్జీ పైన చేస్తున్న మోడీ క్యాంపెయిన్ బూమరాంగ్ అవుతుంది. అంటే మా మమతను అన్యాయం చేస్తున్నారు అనే ఒక విక్టిమ్హుడ్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను, ఈడీ, సిబిఐ, ఐపాక్ మీద దాడి, ఇది ఒక రకంగా యుద్ధం చేస్తున్నారు బెంగాలీ బిడ్డ పైన అనే భావన తృణమూల్ కాంగ్రెస్ రైజ్ చేస్తుంది. అందువల్ల వాస్తవంగా తమిళనాడులోను బెంగాల్లోను బీజేపీకి ఎన్డీఏకి అనుకూలమైన పరిస్థితులు. ఎందుకంటే తమిళనాడులోమో మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మీకు ఇక్కడేమో బెంగాల్లోమో 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత ఉండదు కదా. సో అలాంటి చోట కూడా 2 చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ వల్ల తనకు అనుకూలంగా ఉంటే ఇప్పుడు మోడీ అమిత్ షాల చాణుక్యం కాస్త బీజేపీని ఓడించే పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే ఈ ఓటమి నార్మల్ సిచ్యువేషన్ లో పెద్ద ఇష్యూనే కాదు, ఎందుకంటే బీజేపీకి బలం ఉన్న రాష్ట్రాలు కావు కనుక ఎవరు పట్టించుకోరు. కానీ చేజేతుల మోడీ అమిత్ షా నాయకత్వం అనుసరించిన వ్యూహాల వల్ల బెడిసి కొట్టి ఓడిపోతే ఖచ్చితంగా మోడీకి అది అగ్ని పరీక్షగా మారుతుంది.